అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మరొక మంచి కథతో మీ అందరి ముందుకు వచ్చేసాను. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క కథ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు కథలు ఉన్నాయి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వాటిని కూడా విజిట్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. శైవ శక్తి వైష్ణవ సంప్రదాయాల సంగమం మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం. మదురైని పరిపాలించే ఈ దేవి సన్నిధి అతి సుందరం, నయన మనోహరం. దేశంలోని ఎత్తైన గోపురాలున్న ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందిన ఈ దివ్య క్షేత్రంలో ఏటా నిర్వహించే మీనాక్షి సుందరేశ్వరుల తిరుకల్యాణాన్ని గురించి తెలుసుకుందాము. వైగై నదీ తీరాన ఎత్తైన 14 ఆలయ ప్రాకారాల నడుమ భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలు అందుకుంటుంది మీనాక్షి దేవి. తమిళనాడులోని మదురైలో ఉండే ఈ క్షేత్రాన్ని నిర్మించిన తీరును, ఆలయ వైభవాన్ని చూసి తరించాల్సిందే. దేశంలోని ఎత్తైన ప్రాకారాలున్న ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందిన ఈ దివ్యక్షేత్రాన్ని పాండ్యరాజు అయిన సదేవర్మన్ కులశేఖరన్ నిర్మిస్తే కాలక్రమంలో తెలుగువారైన నాయకరాజులు అభివృద్ధి చేశారని చరిత్ర అనేది చెబుతుంది. మదురైని పాలించే రాణిగాను పిలిచే మీనాక్షిని పూజిస్తే సంతానం కలగడంతో పాటు వివాహము త్వరగా అవుతుందని ఒక నమ్మకం ఉంది. అయితే అక్కడ స్థల పురాణం గురించి కొంచెం తెలుసుకుందాము. మీనాక్షి అంటే చేపలు వంటి కన్నులు కలది అని అర్థం. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని మలయధ్వజ పాండ్యుడు అనే రాజు పాలించేవాడు. ఆయన సతీమణి కాంచనమాల. సంవత్సరాలు గడుస్తున్న వీరికి సంతానం కలగకపోవడంతో పుత్రుడి కోసం యాగం తలపెట్టారట. ఆ యాగం పూర్తయ్యే సమయానికి అగ్ని నుంచి 3 ఏళ్ల బాలిక ఉద్భవించిందట. ఆ వెంటనే ఈ బాలిక పార్వతీ స్వరూపమని, ఆమెను పరమేశ్వరుడే వివాహం చేసుకుంటాడని ఆకాశవాణి వినిపించిందట. దాంతో రాజదంపతులు ఆమెకు మీనాక్షి అని నామకరణం చేసి యుద్ధ విద్య, రాజనీతి, నాయకత్వంతో పాటు సకల విద్యలను నేర్పించారట. కొన్నాళ్లకు తన యుద్ధ నైపుణ్యాలతో ప్రపంచాన్ని జయించిన మీనాక్షి చివరకు కైలాసంపైకి దండయాత్రకు వెళ్ళారట. అక్కడ పరమేశ్వరుని చూసి తన్మయం చెందిన మీనాక్షమ్మ తాను పార్వతీదేవి స్వరూపమని అర్థం చేసుకుందట. స్వామిని పరిణయమాడాలనే కోరికను విన్నవించుకోవడంతో పరమేశ్వరుడు తాను మదురైకి వచ్చి కళ్యాణం చేసుకుంటానని మాట ఇచ్చారు. వాగ్దానం చేసినట్లుగా కొన్నాళ్లకు శివుడు సుందరేశ్వరుడిగా ఋషులు దేవతలతో కలిసి మదురైకి చేరుకొని మీనాక్షీదేవిని కళ్యాణం చేసుకొని తర్వాత సుందర పాండ్యన్గా పాండ్య రాజ్యాన్ని పరిపాలించాడట. మీనాక్షి అమ్మను మదురై పట్టపురాణిగా పిలుస్తారు. అబ్బురపరిచే శిల్పకళతో అలరారే ఆలయ గోపురాలను దాటి లోపలికి వెళ్ళే కొద్దీ పైకప్పు పైన కనిపించే సుందరమైన చిత్రాలతో పాటు స్వర్ణ కమల తటాకాన్ని వీక్షించేందుకే ఎంతో సమయం పడుతుంది. అదేవిధంగా 1000 స్తంభాల మండపం, ఊంజల్ సేవా మండపం, అష్టశక్తి మండపం తదితరాలు తలికించేందుకు 2 కళ్ళు సరిపోవు. ఇక గర్భాలయంలో ఆకుపచ్చ రంగులో చిలుకతో నిల్చొని దర్శనమిచ్చే మీనాక్షి దేవిని, ఆ తర్వాత సుందరేశ్వరుడితో పాటు వినాయకుడిని, కుమారస్వామిని ఎక్కడా లేని విధంగా కుడికాలు పైకెత్తి నృత్య భంగిమలో ఉన్న నటరాజస్వామిని పూజించవచ్చు. నిత్య పూజలతో పాటు నైవేద్యాలను మొదట అందుకునే అమ్మవారికి ఏటా తమిళ చైత్ర మాసంలో అంటే ఏప్రిల్ మే నెలల్లో 12 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు ఎంతో వైభవంగా ఉంటాయి.
చిత్తిరై ఉత్సవంగా పిలిచే ఈ వేడుకలో మదురై వాసులే కాదు, దేశం నలుమూలల నుంచి భక్తులు పాల్గొంటారు. ముఖ్యంగా మీనాక్షి అమ్మవారికి పట్టాభిషేకం చేసి 10వ రోజున సుందరేశ్వరుడితో జరిపే తిరుకల్యాణాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు. పరమేశ్వరుడు దేవిని వివాహమాడేందుకు ఊరేగింపుతో మీనాక్షమ్మ సన్నిధికి చేరుకునే తీరు కన్నుల పండుగగా ఉంటుంది. ఆ సమయంలో ఆలయ ప్రాంగణంతో పాటు వీధులను దీపాలతో, సాంప్రదాయ రంగవల్లికలతో అలంకరిస్తారు భక్తులు. అలాగే స్థానికులు భక్తులు బారులు తీరి వరుడి రాకకు స్వాగతిస్తూ పాటలు పాడుతారు, పూలను చల్లుతారు. మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం వేళ మహిళలు పసుపు తాడును మణికట్టుకు లేదా మెడకు కట్టుకొని మురిసిపోతారు. వీటన్నిటితో పాటు మీనాక్షి సోదరుడైన విష్ణుమూర్తి అళగర్ కోవెల నుంచి మదురైకి చేరుకొని నవదంపతుల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే కులమతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనే రథోత్సవం, వైగై నదిలో నిర్వహించే తెప్పోత్సవంతో కళ్యాణ ఉత్సవాలు అనేవి ముగుస్తాయి. విన్నారు కదా స్వామి అమ్మవార్ల గురించి, ఎంత చెప్పుకున్నా తరివి తీరదు. అయితే మనం ఎలా చేరుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాము. మదురై క్షేత్రానికి విమానంలో రావాలనుకుంటే మదురై అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాలి. అక్కడి నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయాన్ని చేరుకునేందుకు ప్రైవేటు వాహనాలు ఉంటాయి. రైల్లో రావాలి అనుకునేవారు మదురై రైల్వే స్టేషన్లో దిగితే ఆలయం 10 నిమిషాల దూరంలో ఉంటుంది. ఇదేనండి మదురై మీనాక్షి అమ్మన్ యొక్క ఆలయ విశేషాలు మరియు మీనాక్షి అమ్మ సుందరేశ్వరుల తిరుకల్యాణాన్ని గురించి మీరు కూడా విన్నారు కదా. తదుపరి వీడియోలో మరొక మంచి ఆధ్యాత్మిక విశేషంతో కానీ కథతో కానీ మీ అందరి ముందుకు వస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అదేవిధంగా లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ బూస్టప్ అయ్యి ఆ వీడియో బూస్టప్ అయ్యి మీకు ఎన్నో కథలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అంతేకాదు మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో కూడా తెలియచేయగలరు. ఎటువంటి కథ మన ఛానల్ నుంచి వినాలి అని అనుకుంటున్నారో దాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు ఉన్నాయని మనం వీడియో మొదట్లోనే చెప్పుకున్నాము. కాబట్టి వాటిని కూడా ఒకసారి విని మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. తదుపరి మరొక మంచి ఆధ్యాత్మికతతో మీ అందరి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.